మీరు కనుక కరెంట్లీ యూఎస్లో ప్రెగ్నెంట్ అయినా ఆర్ లైక్ ఫ్యూచర్లో మీరు ఫస్ట్ టైం యూఎస్లో ప్రెగ్నెన్సీ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా ఈ వీడియో మీకు పక్కా యూజ్ అవుద్ది, మర్చిపోకుండా వాచ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విషయానికి వస్తే ఏంటంటే, ప్రతి ప్రెగ్నెన్సీ జర్నీలోని లాస్ట్ లేబర్ టైంలోని మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే ట్రై ఏజ్ అని చెప్పి ఒక కౌంటర్ ఉంటుంది అనమాట. ఎమర్జెన్సీ వార్డ్, ట్రై ఏజ్ అంటే ఎమర్జెన్సీ వార్డ్. ఈ ట్రై ఏజ్లోనే ఫస్ట్ మనకి లోపల లేబర్ బెడ్ ఇవ్వాలంటే ఇక్కడ వీళ్ళే డిసైడ్ చేస్తారు. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అన్నది చెప్తారు. సో ఫస్ట్ వీళ్ళు వెళ్ళిందంటే ఇది చాలా ఎప్పుడు బిజీగా ఉండే ఒక కౌంటర్, బికాస్ ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ కౌంటర్ కాబట్టి అక్కడ మనం ఎంత సివియర్ కండిషన్లో వెళ్ళినా కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతారన్నమాట. ఫస్ట్ ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోతే కనుక వాళ్ళు మన డేటాను చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనల్ని ఇన్ కేస్ వీఆర్ లైక్ టూ ఎమర్జెన్సీ అంటే కనుక లోపలికి అలౌ చేస్తారు మనల్ని, లేదంటే బయట కూర్చోవాలి. ఆ లోపలికి అలౌ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని బీపీ, వెయిట్, టెంపరేచర్ చెక్ చేస్తారు. వీటితో పాటు మన పెయిన్ ఎంత ఉందో రేట్ చేయమంటారు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ యూ రేట్ యువర్ పెయిన్ అని అడుగుతారు. మీరు కళ్ళు మూసుకుని 10 అని చెప్పండి. ఏ పెయిన్ ఉన్నా కూడా, పెయిన్ ఉన్నా లేకపోయినా కూడా 10 అని చెప్పండి. ఎందుకని అంటున్నానంటే, మీరు ఇక్కడ చెప్పే నెంబర్ని బట్టే లోపల మీకు బెడ్ అనేది ఎలకేట్ చేస్తారనమాట. బికాజ్ అది ఎమర్జెన్సీ కౌంటర్ కాబట్టి ఇమ్మీడియట్గా బెడ్స్ ఇవ్వరు. మీరు పెయిన్ ఓర్చుకోగలరు అని అంటే కనుక మిమ్మల్ని వెయిటింగ్లో పెడతారన్నమాట. అదేంటి ప్రత్యూష, ఇన్ కేస్ నేను బేర్ చేయగలిగితే కనుక నేను ఎందుకు 10 ఇవ్వాలని మీరు అనొచ్చు. ఇన్ కేస్ ఎగ్జాంపుల్కి మీరు ఒక 8 5 ఇచ్చారనుకుందాం ఆ టైంలో, కానీ మీరు ఆ 5 ఇవ్వడం వల్ల వాళ్ళు మిమ్మల్ని వెయిటింగ్లో పెడతారనమాట. ఆ వెయిటింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఇంకా హవర్స్, 2-3 అవర్స్ అలా ఉంటుంది. ఎందుకనంటే లోపల బెడ్ మీద ఒక పేషెంట్ లోపలికి వెళ్ళి పడుకుంటే మినిమం 1 అవర్ అయినా ఆ బెడ్ ఆక్యుపై చేసి ఉంచాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి బెడ్ దొరకడం చాలా కష్టం. సో 2-3 అవర్స్ వెయిట్ చేస్తారు. ఈ 2-3 అవర్స్లో మీకు మధ్యలో మీద ఎమర్జెన్సీ అయిపోవచ్చు, మీ పెయిన్ బేర్ చేయలేకపోవచ్చు. అప్పుడు వెళ్ళి మీరు బెడ్ అడిగితే వాళ్ళు ఇవ్వరు. సో అందుకోసం అని చెప్పి డిఫాల్ట్గా ఏ అడిగినా 10 అని చెప్పండి. సో ఇమీడియట్గా వాళ్ళు మీకు బెడ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బెడ్ ఇచ్చి మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు ఓకే మీకు కాంట్రాక్షన్స్ ఉన్నాయి, మీకు లేబర్ దగ్గరికి వస్తుందని అనుకుంటే కనుక లేబర్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. లేదంటే కనుక